శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్థాలను చూస్తున్నట్టు మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నా వీడియోస్ చూస్తూ నాకు ఫోన్ చేస్తూ ఉన్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం ఉగాది గురించి చెప్పుకోబోతున్నాము. అంటే మార్చి 30 తారీఖున 2025 నుంచి 19 మార్చి 2026 వరకు కూడా ఉగాది వేడుకలు జరుగుతాయి. ముఖ్యంగా ఈ ఉగాదిని విశ్వావసు సంవత్సరము అంటాం. విశ్వావసు సంవత్సరం అంటే విశ్వావసు అనే రాజు గంధర్వుల రాజు అవుతాడు ఆయన. అంతేకాకుండానండి, ఈ ఉగాది అనేది ఆదివారం పూట మొదలవబోతోంది. అంటే ఆదివారం నాడు రాజు సూర్యభగవానుడు రవి ఈ సూర్యభగవానుడు రాజు అవుతాడు. అలాగే మంత్రి చంద్రుడు అవుతాడు. సూర్యభగవానుడు రాజు అవడం వల్ల దేశంలో అల్లకొల్లాలు, అలాగే అగ్ని ప్రమాదాలు, రాజకీయాల్లో మార్పులు, అగ్ని ప్రమాదాలు, ఇందాక చెప్పినట్టుగా అగ్ని ప్రమాదాలు ఎక్కువ ఉండడము, జలప్రణయాలు, వీటికి కారణం కూడా సూర్యభగవాను వల్ల జరుగుతుంది. అలాగే చంద్రుడు మంత్రి అవడం వల్ల ఈ సంవత్సరం మొత్తం కూడా పంటలు సస్యశ్యామలంగా పండుతాయి. అంతేకాదండి, ఈ విశ్వావసు సంవత్సరంలో ఈ విశ్వావసు అనే రాజు గంధర్వ లోకానికి రాజు అవుతాడు ఆయన. సో ఈ రాజుగారు వల్ల ఈ గంధర్వ లోకంలో ఎప్పుడు నృత్యంతోనూ, అలాగే పాటలు పాడడంలోనూ ఎప్పుడు నిమగ్నమై ఉంటారన్నమాట. అందుకని ఈ సంవత్సరం మొత్తం కూడా ఎప్పుడు కూడా సంతోషంగా ఆనందంగా ఉంటూ ఎక్కువగా కళాకారులకి అద్భుతంగా ఉండడానికి అవకాశం ఉంది. అంటే కళాకారులు కూడా ఎప్పుడు ఆనందంగా అన్యోన్యంగా ఎప్పుడు ఉంటారు. కళారంగం బాగా ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. అదే నృత్య కళాకారులకి, సంగీతంలో ఉన్న వాళ్ళకి, అంటే డ్యాన్స్ అంటాం, నృత్యం ఉంటే సంగీతం ఉన్న వాళ్ళకి బాగా పాపులారిటీ పెరుగుతుందండి. మీ పాటల రీత్యా విదేశాలకు వెళ్ళడము, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి బాగా ఉండడము, నృత్య కళాకారులకి అద్భుతంగా ఈ సంవత్సరం మొత్తం ఉండడం బాగా జరుగుతుంది. ముఖ్యంగా ఈ సంవత్సరంలో పంటలు బాగా పండుతాయండి. రైతులకి బాగా కలిసి వచ్చే కాలం అని ఖచ్చితంగా చెప్పచ్చు విశ్వావసు సంవత్సరంలో. అంతేకాకుండా ఈ విశ్వావసు సంవత్సరంలో కూడా ప్రేమ పెళ్ళిళ్ళు అధికంగా బాగా జరుగుతాయని ఒక శాస్త్రవచనం. ఇప్పుడు మనం విశ్వావసు సంవత్సరంలో 12 రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది తెలుసుకుందామండి. ఈ ఉగాది నుంచి అండి విశ్వావసు సంవత్సరంలో శని ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. సిగ్నిఫికెంట్ చేంజెస్ బాగా ఉంటాయి. చాలామందిలో స్పిరిచువల్ డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. అంటే ఎక్కువగా ఆధ్యాత్మికత ఎక్కువ ఉండడము, యోగాలు, మెడిటేషను, వాకింగు, సింపుల్సిటీగా ఉండడము, ఇవన్నీ చాలామందికి అలవాటు చేసుకుంటారు. అంతేకాకుండా చెడు అలవాట్ల నుంచి దూరంగా కూడా చాలామంది ఉండడానికి అవకాశాలు ఈ శని ప్రభావం వల్ల ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా ఈ షష్టగ్రహ కూటమి 29వ తారీఖు మార్చి 29 రావడం వల్ల 6 గ్రహాలు కలవడం వల్ల, అందులో శని భగవానుడు మీనరాశిలో ఉండడం వల్ల, రాహుతో కలిసి ఉండడం వల్ల దేశాల మధ్యలోనూ రాష్ట్రాల మధ్యలోనూ గొడవలు జరగడము, యుద్ధాలు జరగడము అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా రాజకీయ రంగంలో కూడా పెను మార్పులు రావడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అది కూడా మార్చి 30వ తారీఖు తర్వాత నుంచి మరింత ఉధృతంగా ఉంటుంది. కానీ గురు ప్రభావం వలన వీటన్నిటికీ కూడా సమస్య పోవడానికి అవకాశం ఉంది. అంటే ఇటువంటి గొడవలు ఇవన్నీ ఉన్నా కూడా గురు ప్రభావం వల్ల అవన్నీ కంట్రోల్లోకి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా ప్రతిరోజు మెడిటేషన్ చేయడం, దైవభక్తి ఉండడం చాలా మంచిది. అంతేకాకుండా మన చుట్టూ ఏం జరుగుతోంది, మన పక్కన వాళ్ళు ఎలా ఉన్నారు, మన రాష్ట్రం ఎలా ఉంది, ఇలా ప్రజలలో ఎలా ఉన్నారు, ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఎక్కువగా ఈ సంవత్సరంలో రాష్ట్రాల మధ్య కానీ దేశాల మధ్య కానీ చిన్న గొడవలు స్టార్ట్ అవ్వడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మనం అంతా అప్రమత్తంగా ఉండి దైవభక్తి ఎక్కువ ఉంటే, అలాగే గురు ప్రభావం వల్ల కూడా చాలా మటుకు కంట్రోల్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం కూడా చాలా బాగుంది. మూల 1, 2, 3, 4 పాదాల వారు పూర్వాషాఢ
1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదము మీ ధనురాశిలో ఉంటాయి. ధనుర్రాశి వారికి ఆదాయం 5, వ్యయం కూడా 5. రాజపూజ్యం 1, అవమానం 5. ఏం ఆలోచించిన విషయం లేదు. మీ రాశ్యాధిపతి గురుడు చాలా బాగున్నాడు, భయపడాల్సిన అవసరం లేదు. మీ రాశికే గురుదృష్టి ఉండడం వల్ల ప్రతి విషయంలోనూ ముందంజలో ఉండడము, మీరు అనుకున్న కోరికలు నెరవేరడము, వ్యవసాయ రంగంలో చాలా మార్పులు తీసుకురావడము, కొత్త ఆలోచనలు పెట్టడము చేయడం జరుగుతుంది. అలాగే మీరు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడున్నా ఫుడ్ విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. సమృద్ధిగా మీకు ధన వృద్ధి ఉంటుంది. అది కూడా అక్టోబర్, నవంబర్ నెలల్లో విపరీతమైన ధనయోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ. జూలై నుంచి నవంబర్ వరకు కూడా శని వక్రగతిలో ఉంటాడు కాబట్టి కొద్దిగా మీ ఆదాయం విషయంలో చిన్న ఇబ్బందులు, అనేక రకాలుగా ఇబ్బందులు ఉంటాయేమో తప్ప నవంబర్ తర్వాత నుంచి మీకు మంచి అవకాశాలు అద్భుతంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీరు ముఖవర్చస్సు పెరగడము, కుటుంబంలో వృద్ధి కలగడము, అలాగే గాయకులకి మంచి వృద్ధి కలగడము, విద్యలో ఆటంకాలు లేకుండా రాణించడము, ఇవన్నీ కూడా ద్వితీయ భావానికి చూస్తున్న గురుదృష్టి ప్రభావం వల్ల మీకు బాగుంటుంది. ఏదైనా రాహు 18 మే నుంచి 3వ భావంలో ఉండడం వల్ల ధైర్యం, ప్రతి పనుల్లోనూ ముందంజలో ఉండడము, చక్కటి ఆలోచనలు, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడము, మీ తోబుట్టువులు అంటే ఇష్టపడ్డము, వాళ్ళకి కావాల్సినవన్నీ కొనివ్వడము, ఎంత బాగుందండి. అలాగే న్యూస్ గ్యాదరింగ్, న్యూస్ సంబంధించిన విషయాల్లో వాళ్ళకి చాలా అద్భుతంగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రాహు భూములు, వాహనాలు, గృహాలు, అనేక రకాలుగా శుభాలు కలగజేస్తాడు 3వ భావంలో, ధైర్యాన్ని ఇస్తుంటాడు ముఖ్యంగా. అలాగే 4th భావంలో శని స్టార్ట్ అయ్యాడు. అంటే మీకు 4వ ఇంట్లో శని 2.5 సంవత్సరాల పాటు అర్ధాష్టమ శని అంటాం కదా, ఖచ్చితంగా అంతే. కాకపోతే ఇక్కడ ఏంటంటే శని అంత విపరీతంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకపోవచ్చు నేనే అనుకుంటా. ఎందుకంటే ఆయన కుంభరాశిలో ఉన్నంత బలంగా మీనరాశిలో ఉండడు, జలతత్వ రాశిలో ఉన్నాడు, మీనరాశిలో ఉన్నాడు, గురుడు హౌస్లో ఉన్నాడు. అలాగే గురుడు మిత్రుడు ఉండడం వల్ల, మిత్రక్షేత్రంలో ఉండడం వల్ల, గురుడు యొక్క కంట్రోల్ ఉండడం వల్ల అర్ధాష్టమ శని యొక్క ప్రభావం మీకు చాలా తగ్గుముఖంగా ఉంటుంది అంటే సందేహం లేదు. కానీ అలా అన్నా చెప్పి శనీశ్వరుని పూజించుకొని ఉంటామా? శనీశ్వరుని ఫస్ట్ పూజించాలి మనం. అంటే వినాయకుడిని పూజిస్తాం, శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేసుకుంటూ, ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకుంటూ ఉండడం వల్ల, శివాభిషేకాలు ఇందాక మళ్ళీ చెప్తాను అనుకోండి మీకు, చేసుకుంటుండడం వల్ల మీ తల్లిగారి యొక్క ఆరోగ్య పరిస్థితి అంత అద్భుతంగా ఉండదు. అంటే పేరెంట్స్ విషయంలో తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య పరిస్థితి కొద్దిగా మీరు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. అంతేకాకుండా 4th భావంలో చేరి ఉండడం వల్ల నీటి గండాలు ఉండడానికి అవకాశం ఉంది. చదువు విషయంలో బాగా వెనకబడిపోతూ ఉంటారు. అంటే కొద్దిగా అశ్రద్ధ తక్కువ ఉంటుంది. చదివిని మర్చిపోవడానికి విద్యార్థులు మర్చిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా భూములు, వాహనాలు అవి కొందాం అనుకుంటే అంత ఆలోచనలు రాకపోవడము, ఎక్కువ ధనం ఖర్చు పెట్టి చేయడము జరుగుతుంది. ఏమైనా మీ సంతాన విషయంలో ఏమాత్రం ఇబ్బంది లేదండి. చక్కటి సంతాన యోగ్యత ఉంది, సంతానంలో డెవలప్మెంట్స్ ఉంటాయి. సంగీత, సాహిత్య, నృత్య కళాకారులకి అంటే కళారంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా అవకాశాలు, వాళ్ళ యొక్క డెవలప్మెంట్స్ ఉండడానికి అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్లో పనిచేసేవాళ్ళంటే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి ఎక్స్పెన్సివ్గా ఉంటుంది, బాగా ఖర్చులు అధికంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి, రాబడులు కూడా ఉంటాయి. కానీ ఈ సంవత్సరంలో మీకు రోగాలు, కొద్దిగా రోగబాధ, రుణ బాధలు కొద్దిగా మిమ్మల్ని వెంటాడడానికంటే ఉండవచ్చు అనడానికి సందేహం లేదు. ఖచ్చితంగా మీకు ఉండడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి. కానీ గురుబలం వల్ల వాటన్నింటినీ అధిరోహిస్తారనే సమస్య లేదు. అంటే మీకు ఎప్పుడు కూడా ప్రాబ్లమ్స్ లేకుండా పర్ఫెక్ట్గా బాగుంటారు. ఏదేమైనా 7వ స్థానంలో గురుడు మీ రాశ్యాధిపతి ఉన్నాడు. అంటే వివాద వేడుకలు చేయడము, వివాహాలు ఆటంకాలు కలగకుండా చక్కగా అద్భుతంగా ఉండడము, భార్యాభర్తల యొక్క అనురాగం, ఆప్యాయత బాగా ఉండడము. ఇంతకుముందు 6వ భావంలో ఉన్న గురుడు 7మలోకి వచ్చాడు. అంటే ఇంతకుముందు పెళ్ళిళ్ళు ఇప్పుడు కుదిరినవి ఇప్పుడు అయిపోతూ ఉంటాయి. అంటే దగ్గరకు వచ్చిన పెళ్ళిళ్ళు ఇప్పుడు అవ్వడంటే ఈ సంవత్సరంలో అయిపోతూ ఉంటాయి. మే నెల నుంచి ఎక్కువ అవకాశాలు బాగున్నాయి. అలాగే కొత్త వ్యాపారాభివృద్ధి కలుగుతూ ఉంటుంది, వ్యాపార విస్తరణ చేసుకుంటుంటారు, పుణ్య నదుల స్థానాలు చేస్తుంటారు. 7వ స్థానము కళత్ర స్థానము, అదృష్ట స్థానము, విజయస్థానం అంటాం కదా, ఆ రాశిలోనే గురుడు ఉన్నాడు. కేంద్రాధిపత్యం వచ్చింది, అయినప్పటికీ గురు బలమే యోగాన్నే ఇస్తూ ఉంటాడు. అలాగే 8వ స్థానంలో గురుడు అంటే ఎగ్జాల్టేషన్లో ఉంటాడు ఆయన.
కర్కాటక రాశిలో 5 డిగ్రీల దగ్గర పరమోచ్చలో ఉంటాడు. కాబట్టి అష్టమ స్థానంలో గురుడు లా రిలేటెడ్ మ్యాటర్స్ ఏమైనా ఉంటాయి, కోర్టు సంబంధించిన వ్యవహారాల్లో అవి విజయం సాధిస్తారు మీరు. అంటే ఆస్తిపాస్తులు మీకు రావడము, పూర్వీకుల ఆస్తిపాస్తులు రావడము, ఆరోగ్యవంతులుగా ఉండడము, ఐశ్వర్యవంతులుగా ఉండడము, ఇవన్నీ కూడా మీకు బాగా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అది అష్టమ స్థానంలో గురుడు తలవంతలంబగా వచ్చే ఆదాయం ఉండడము జరుగుతుంది. భాగ్యస్థానంలో కేతు ఉన్నాడు సరే, అది ఒక గొప్ప విధంగా అదృష్టం అని చెప్పాలంటే. ఈ సంవత్సరం మొత్తం కూడా మీరు ఎక్కువ పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తూనే ఉంటారు. గురువుగారిని దర్శిస్తూనే ఉంటారు. గురువు గారిని పీఠాధిపతులని సందర్శిస్తూ ఉంటారు. గంగాస్థానము, అలాగే కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, అమ్మవారి యొక్క క్షేత్ర దర్శనాలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ యొక్క దర్శనాలు, 6 పుణ్యక్షేత్రాలు ఉన్నాయి కదా సోతులో, అలాగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క దర్శనాలు, వినాయకుడి యొక్క దర్శనాలు, ఇవన్నీ ఉంటాయండి. భాగ్యంలో ఉన్న కేతు విదేశాల పర్యటన చేస్తారు మీరు. ఉన్నతమైన విద్యారీత్యా, అంటే ఉద్యోగ రీత్యా, విద్యారీత్యా, వ్యాపారాల రీత్యా మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ. అంతేకాకుండా మీరు చేస్తున్న వ్యాపారాలు, ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, ఈ రియల్ ఎస్టేట్ రంగాలు బాగా డెవలప్మెంట్స్ మీకు బాగా ఉంటాయండి. ఫుడ్ బిజినెస్లు ఇవన్నీ కూడా మీకు భాగ్యస్థానం విపరీతంగా ఉంది, బాగుంది, అందులో డౌటే లేదు. ఒక 4th భావంలో శని తప్ప మిగతాదంతా బాగుంది. కేతు ప్రభావం వల్ల మీకు ఇంకా చెప్పాలంటే రాజకీయ రంగంలో పదవులు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దశమంలో రవి బుధులు యాక్చువల్గా అండి మీరు ఛాలెంజింగ్గా ఉంటుందండి. మీ కెరియర్ ఛాలెంజింగ్గా ఉంటుంది. అంటే సపోజ్ మీరు ఉద్యోగ రీత్యా మీరు బాగా ఛాలెంజింగ్గా చేయవలసి వస్తుంటుంది. ప్రమోషన్స్ వస్తాయి. రవి బుధులు కూడా దశమంలో ఉన్నారు కాబట్టి బుధాదిత్య యోగం, శని దృష్టి ఉంది కాబట్టి కొద్దిగా మీరు కోల్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లో ఉన్న వాళ్ళకి, అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, ఆటోమొబైల్ ఇలా శని కారకత్వంలో ఉన్న ఉద్యోగులకి కొద్దిగా వాళ్ళకి భద్రత తక్కువగా ఉంటుంది. ఉద్యోగాలు రావడానికి కొద్దిగా లేట్ అయిపోతూ ఉంటుంది. ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్ తక్కువగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా ఛాలెంజింగ్గా ఉంటుందని మీకు ఉద్యోగాల రీత్యా మీకు బదిలీలు ఉండడానికి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. బహుశా మరో కొన్ని సందర్భాల్లో ఫ్యామిలీని వదిలి దూరంగా వెళ్ళవలసి వస్తుంది. ఆ ఫ్యామిలీకి వాళ్ళకి కూడా ఇష్టం ఉండదు. మీ తల్లిదండ్రులకు కానీ, మీ భార్య గారికి కానీ, భర్త గారికి కానీ ట్రాన్స్ఫర్స్ అవ్వడం కొద్దిగా వాళ్ళకి కూడా అంత ఇష్టం ఉండదు. బట్ ఏంటంటే బదిలీలు మీకు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి జాగ్రత్తగా మీరు జాబ్ చేసుకోవాల్సిందే. ప్రమోషన్స్ తక్కువగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ లాభస్థానానికి 11వ స్థానానికి గురుదృష్టి ఉండడం వల్ల, 9వ భావంలో కేతు ఉండడం వల్ల ఖచ్చితంగా మీ లాభాలు బాగానే ఉంటాయి, ఎప్పటికీ చెడిపోవు. మీకు చేస్తున్న వ్యాపారాభివృద్ధి ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది. ఏదైనా మీ రాశి వారికి అంటే ధనుర్రాశి వారికి 12వ భావంలో రవి, బుధ, కుజులు నవంబర్ నెలలో ఉంటారు. పైగా గురుదృష్టి ఉంది. అంటే ఎక్కువగా ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. ఎక్కువగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. సన్మానాలు జరుగుతూ ఉంటాయి మీకు. అంటే పుణ్యక్షేత్ర దర్శనాలు అంటుంటాం కదా, అంటే అన్నదానానికని, వస్త్రదానానికని కొన్ని చాలా మటుకు మీరు బాగా ఖర్చు పెట్టేస్తుంటారు. స్పెండ్ థ్రిఫ్ట్ అవన్నీ మీకు ఖర్చు అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏదేమైనా మీ రాశి గురుదృష్టి ఉండడం వల్ల, ద్వితీయ భావానికి గురుదృష్టి ఉండడం వల్ల, మీ రాశికే గురుబలం ఉండడం వల్ల, గురువు యొక్క ప్రభావం మీకు ఎక్కువ ఉంది. మీరు దేనికి కూడా భయపడవలసిన విషయం కానీ, ఆలోచించవలసిన విషయం కానీ ఏమాత్రం లేదు. అన్ని సక్రమంగానే అన్ని పనులు జరుగుతుంటాయి. మీ పేరెంట్స్ యొక్క ఆరోగ్యం మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. 4th భావంలో శని ఉన్నాడు కాబట్టి ఆయన కొద్దిగా మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. కాబట్టి శనికి తైలాభిషేకాలు చేయించుకుంటడం వలన శని వలన వచ్చే దోషాలు చాలా మటుకు పరిహారం అవుతాయి. సో ఈ విధంగా మీ రాశి వాళ్ళు పూజించవలసిన దేవుడు సూర్యభగవానుడు ఆరాధన, అలాగే వెంకటేశ్వర స్వామి క్షేత్ర దర్శనాలు చేసుకోవడం వలన, నిరంతరము సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని గణపతి ఆరాధన చేయడం వలన అన్ని రంగాల్లో మీరు ముందంజలో ఉంటారు.